ఆమెన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలని మా గొప్ప దేవ, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధతను బట్టి మహనీయుడైన గొప్ప దేవ, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఒకటే రీతిగా ఉన్న మా యేసయ్య, ఈ నూతన దినములో ఇంతవరకు మీ కాపుదల భద్రత మాకు ఇచ్చినందుకు వందనాలు. ఏలుముతో ప్రభా సంఘముతో మీరున్నందుకు వందనాలు ప్రభా. ఈ దినము మీ సంకల్పం చొప్పున మరి మమ్మల్ని ప్రభా కుటుంబంగా సహోదరులతో కలిసి పెనుయేలు నుండి ఏలీముకు క్షేమంగా భద్రంగా తీసుకొచ్చినందుకు వందనాలు దేవా. ఈ సమయంలో ప్రభా సంఘ ప్రార్థన కొరకై మీ పాదముల చెంతకు వస్తున్నాం. రావలసిన బిడ్డలందరినీ సమకూర్చం. ప్రారంభం నుండి ముగింపు వరకు మాకు సహకారిగా ఉండి ప్రభా మమ్మల్ని మేలుకై బలహీనులమని ఒప్పుకుంటుండగా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మీ పునరుత్థానపు శక్తిని దయచేయం, మీ ప్రార్థనా శక్తిని దయచేయం ప్రభా. పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో ఈ యొక్క కూడికను ప్రారంభించుకోవడానికి సహాయపడ్డందుకు వందనాలు ప్రభా. మరి అలసిన దేహాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాం. నమ్మదైన తండ్రి, పాటల్లో కృపను చూపించం, వాక్యంలో కూడా సహాయపడుతురండి. ప్రార్థించే సమయాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. నమ్మకమైన దేవ, హెబ్రోన్లోను సార్వత్రిక సంఘాల్లోనూ ఈ దినము జరుగుతున్న సంఘ ప్రార్థన సమయాన్ని దీవెనకరంగా చేయము. పెనుయేలును కూడా విడిచి వచ్చిన సంఘము ప్రభా జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం. సమయంలో మత్తయ్యన్న, సామేలన్న, షాలెం, గిడియన్ ప్రయాణంలో ఉన్నారు. క్షేమంగా వారిని ఇంటికి చేర్చుము ప్రభువా. మా కోసం ప్రార్థించే వారిని, మా ప్రార్థన కోరిన వారిని జ్ఞాపకం చేసుకుని దీవించు దేవా. మిగిలిన సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పజెప్పుకుంటుండగా ప్రభువా మీరే ఆదాయంతమై ఉండి నడిపించి మహిం పొందము. ఏలీములో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, పెద్దవారిని, నడి వయసు వారిని, యవనస్తులను, చిన్న బిడ్డలను పేరు పేరున దీవించు, కనికరించు ప్రభువా. ఏలీము సంఘానికి 2025 సంవత్సరం కొరకు ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చు. సార్వత్రిక సంఘ వాగ్దానాలను నెరవేర్చు ప్రభువా. కనికరం చూపించుమని ఘనత, మహిమ, ప్రభావంలో మీకే ఆరోపిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు యేసయ్య నామములో మిక్కిలి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. సీయోను గీతంలో నుండి పాటల సంఖ్య 126. పాత పాటల పుస్తకంలో, కొత్త పాటల పుస్తకంలో 128. కొత్త పాటల పుస్తకంలో 128, పాత పాటల పుస్తకంలో 126. ఆ పాట కలిసి అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా పాడుకుందాం. 128 కొత్త సంఖ్య, 126 పాత సంఖ్య. దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా, నీ కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవాని తలంపులు స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే. స్తుతి పాడేదా హృదయముతో, స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే. స్తుతి పాడేదా హృదయముతో. స్తుతించి వర్ణించి ఘనపరతున్, స్తుతించి వర్ణించి ఘనపరతున్.
నీవే నా రక్షకుడవని దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని మొదటి నన్ను ఎరిగితివి మొదట నిన్ను ఎరుగనైతిని మొదటి నన్ను ఎరిగితివి వెదుకలేదు ప్రభువా నేను వెదుకలేదు ప్రభువా నేను వెదకితివి పాపిని దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు మరణమగువుబిలో నుంటిని కరుణా నిలచే నన్ను రక్షింప మరణమగువుబిలో నుంటిని కరుణా నిలచే నన్ను రక్షింప మరణము నుండి రక్షింపనన్ మరణము నుండి రక్షింపనన్ నా ప్రభు బలి ఆయను దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు పాపలోకములో మునిగియుంటిని పాప శిక్షకు పాత్రుడను పాపలోకములో మునిగియుంటిని పాప శిక్షకు పాత్రుడను యేసు ప్రభు సిలువ సహించెను యేసు ప్రభు సిలువ సహించెను నూతన జీవమొసగా దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి
ప్రభును వర్ణింప నా శక్యము, ప్రభును వర్ణింప నా శక్యము. ప్రభువే సహించే దుఃఖము, దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవాని తలంపులు ఎట్లు మౌనముగానుందు ప్రభు, చెల్లింపక స్తోత్ర గీతము. ఎట్లు మౌనముగానుందు ప్రభు, చెల్లింపక స్తోత్ర గీతము. కాలమంతా పాడుచుండేదా, కాలమంతా పాడుచుండేదా, నీ ప్రేమ పరమైనది. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవాని తలంపులు మరి ఒక పాట సంఖ్య 591 పాత పాటల పుస్తకంలో, 602 కొత్త పాటల పుస్తకంలో. 591 పాత సంఖ్య, 602 కొత్త పాటల పుస్తకంలో. అన్న పాట సల్మాన్ అన్న పాట. ఈ పాట అందరికి వచ్చా? మీకు రమ్మా, మీకు వచ్చా? సరే, అందరికీ వచ్చే పాట పాడుకుందాం అయితే. ఐదు 571 పాత పాటల పుస్తకంలో, 582 కొత్త పాటల పుస్తకంలో. 571 పాత సంఖ్య, 582 కొత్త సంఖ్య. సీయోను గీతంలో నుండి. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. తన కనికరము కృపలను పొంద, తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద, తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళెదా మన ప్రార్థన ప్రభువాలకించి,
అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యము సనము చేరను. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి. తన ఆలయములు మేలు పొంద వేడెదము మనము. తన ఆలయములు మేలు పొంద వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో. అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో. జీవముకై వేడెదము ప్రభునే. సర్వలోకుల కై వేడెదము ప్రభునే. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను. శత్రుని రాజ్యము కూలునట్లు. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను. శత్రుని రాజ్యము కూలునట్లు. సేవకులాత్మతో నింపబడ వేడెదము మనము. సేవకులాత్మతో నింపబడ వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి కృపాసనము చేరను. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమ నిండి.
ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమ నిండి తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను సజీవరాళ్ళతో ఇల్లు కట్టి నీ అధికారము నిలుచునట్లు సజీవరాళ్ళతో ఇల్లు కట్టి నీ అధికారము నిలుచునట్లు దేవాని హృదయాను సారులను లేపమని వేడెదం దేవాని హృదయాను సారులను లేపమని వేడెదం వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను ఈ సాయంకాల సమయంలో సంఘ ప్రార్థన కొరకై ఏలీము సంఘంగా మనల్ని ప్రభువు సమకూర్చినాడు. మరి దాదాపు 190 కిలోమీటర్ల నుండి మమ్మల్ని కూడా మరి ప్రభువు సమకూర్చుతూ వచ్చినాడు. మీ ప్రార్థనలు బట్టి క్షేమంగా మరి ఏలీముకు రాగలుగుతూ వచ్చినాం. కాబట్టి మీ ప్రార్థనలు బట్టి ప్రభువుకి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో మనము 20వ కీర్తనలు 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 20 అనగా 20వ కీర్తన 5వ వచనం అందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా నిదానంగా చదువుకుందాం. అందరూ తీసినారా బైబిల్లో? చదవగలిగిన వారందరూ దయచేసి చదవండి. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం.
మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. కళ్ళు మాత్రం అందరూ మూసుకోవడానికి అవకాశం ఉంది. వయసులో పెద్దోళ్ళు మోకరించలేకపోవచ్చు, కానీ కళ్ళు అయితే అందరూ మూసుకోవచ్చు కదా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన సత్యసాక్షిగా మా పక్షంగా మీరున్నందుకు వందనాలు ప్రభువా. హెబ్రోను వాసిగా, ఏలీము వాసిగా నిరంతరము మహిమ పొందుతున్న మా యేసయ్య, మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణకై వందనాలు చెల్లిస్తున్నాం. కేవలం మీ కృపలోనే మమ్మల్ని భద్రపరిచి ప్రభువా 2025 సంవత్సరంలో 4వ నెలలో 29వ దినములో మమ్మల్ని ఆయుష్ను పొడిగించి సజీవ లెక్కలో ఉంచి ఏలేము ప్రార్థనా మందిరములో ప్రార్థనా సహవాసం కొరకు సమకూర్చినందుకై వందనాలు. దేవా, మీ ఉద్దేశాలను సంఘం పట్ల సంపూర్ణంగా నెరవేర్చు ప్రభువా. ఆయా అక్కరలతో మీ సన్నిధికి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుని వారి హృదయ వేదన మీరు ఆలకించి జవాబు దయచేయము, వారి అక్కర్లు తీర్చుము ప్రభువా. మా విశ్వాసాన్ని బలపరచుము. ప్రార్థనా శక్తిలో ప్రభువా మేము దినదినము ఎదిగేవారముగా ఏలేము సంఘము అలాగున ప్రభువా ప్రార్థనా శక్తి కలిగిన సంఘముగా ప్రభువా మీరు చేస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పాటల్లో కూడా మీరు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, మరి చదవబడిన వచనం ద్వారా ఆయా భాగాల ద్వారా ప్రభువా మాతో మాట్లాడడం. నిలబడుచున్న దాసుడు ప్రభువా నోటి మాంద్యము కలిగిన వాడు, ఇక్కడ చేరి ఉన్న ప్రియులలో మిక్కిలి అల్పుడని ఒప్పుకుంటూ వస్తుండగా దయతో కనికరించి ప్రభువా మీ సిలువ చాటం అరుగు చేసి కేవలం మీ నోటి బూరగా మాత్రమే వాడుకొని మాకు ప్రార్థనకు అవసరమైన తలంపులు దయచేస్తూ రమ్మని మీ సన్నిధిలో వేడుకుంటూ వస్తున్నాను. నమ్మదైన దేవా, నా గొంతును తాకుము, నాలుకను పెదవులను తాకుము ప్రభువా. నిలబడుటకు శక్తిని దయచేయము తండ్రి. అవసరమైన మాటలనే దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనికరం కలిగిన గొప్ప దేవ, మరొకసారి ఏలుములో ప్రభువా మా కొరకు ప్రార్థించిన ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదైన దేవ, కనికరం కలిగిన తండ్రి, ఆ విధంగా ప్రభువా దీనదాసుని ఎడల నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనం, 81వ కీర్తన 10వ వచనం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు కూడా సంపూర్ణంగా నెరవేరుస్తారండి. ఇంకను ప్రభువా ఈ యొక్క ప్రార్థనా కూడికకు మరి మార్గమధ్యములో వస్తున్న వారిని, సిద్ధపడుతున్న వారిని కనికరించి క్షేమంగా తీసుకురండి ప్రభువా. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రభువా ఏలీములో ఈ దినము ఆ యొక్క కమర్షియల్ వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఫిట్ చేసుకోవడానికి సహాయపడేందుకు వందనాలు. ప్రతి అక్కర మీ మహిమైశ్వరంలో తీర్చే మా రక్షకుడుగా మీరున్నందుకు వందనాలు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. ఆ విధంగా ఏలేములో ప్రతి అక్కర తీరుస్తురండి. మిగిలిన సమయాన్ని దీవెనకరంగా చేయమని, ప్రతి బిడ్డను మీ ఆధీనంలో ఉంచుకునమని యేసయ్య నామములో మిక్కిలి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇరవయో దావీదు కీర్తనలో 5వ వచనంలో, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అని దావీదు అంటున్నాడు. మన ప్రార్థనలన్నీ ఏం కావాలని మనం కూడా వచ్చినట్టున్నాం. ఈ సమయంలో మన ఆశలు ఏమున్నాయో, మన అక్కర్లు ఏమున్నాయో, మనం ఏం ప్రార్థన దేవుని నామంలో, యేసయ్య నామంలో ఏమి ప్రార్థన చేస్తామో వాటన్నిటినీ ఆయన సఫలపరచాలా అని మనకు ఆశ. ఆ ఆశతో, ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో మనము ఎన్నో మరి పనులు ఉన్నప్పటికీ, శరీరం అలసిపోయినప్పటికీ దేవుని సన్నిధికి వచ్చి ఉంటున్నాం. తర్వాత ఈ ప్రార్థన చేసేది కూడా చాలా సులభమే. మనము దేవుని ఇంటికి వచ్చి ప్రార్థన చేసేది కూడా చాలా సులభమే. ప్రార్థన చేసేది చాలా సులభమే. అయితే ఆ ప్రార్థన
ఎలా ఉండాలా అనేది 2 విషయాలు మనం చూసుకుంటే, చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. మనమేమో సులభంగా మాట్లాడతాం, సులభంగా ప్రార్థన చేస్తాం, సులభంగా 1 గంట అయినా అలసిపోకుండా ప్రార్థన చేస్తాం. అయితే ఆ ప్రార్థన ఎట్లుంది? ఆ ప్రార్థన మరి దేవుడు అంగీకరిస్తున్నాడా? దేవుడు కోరుకునే నీతి కలిగి మనము ప్రార్థన చేస్తున్నామా? మన విశ్వాస జీవితంలో దేవుడు కోరుకున్న నీతి ఉందా? నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. వాళ్ళ మొర, వాళ్ళ ప్రార్థనకు మరి ఆయన జవాబిస్తాడు, సఫలపరుస్తాడు. దావీదు చెప్పినట్టు నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరుస్తాడు. అయితే మన ప్రార్థనలో నీతి ఉండాలి. అది ఎప్పుడు లోపిస్తుందో మన ప్రార్థనకు జవాబు రాదు. మనకు తృప్తి ఉంటుంది ఏదో ప్రార్థన చేసినామని. అయితే మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాసి జీవితంలో, రక్షింపబడిన జీవితంలో ప్రభువు కోరుకున్న నీతి లేకుండా మనము అలవాటుగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన సఫలము కాదు. ఆ ప్రార్థన సఫలం కాదు. మన మాటల్లో నీతి ఉండాలా, మన క్రియల్లో నీతి ఉండాలా, మన సాక్ష్యము నీతిగల సాక్ష్యముగా, దేవుడు మెచ్చుకునే సాక్ష్యముగా ఉండాల. ఆ యొక్క నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. అదేవిధంగా ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఇక్కడ చూసుకుంటే నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. మన యొక్క ప్రార్థన జీవితం ద్వారా మన రక్షకుణ్ణి మనము ఏం చేయాలా? ఆనందింపజేయాల. మనము అలాంటి ప్రార్థన, యథార్థమైన జీవితము కలిగి, నీతి కలిగిన జీవితము కలిగి మనము దేవుణ్ణి మరి ఆనందపరచాల. ఆయన అలాంటి వారి ప్రార్థనే అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. అలాగున పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మరి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఎదుర్కొంటూ యథార్థతను విడిచిపెట్టకుండా, నీతిని విడిచిపెట్టకుండా, ఇంకా పైన అంటాడు 8, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. భక్తి హీనత అనేది మనలో ఉంటే, ప్రార్థించే వారిలో ఉంటే మరి అది ఎంత మాత్రము కూడా ఆ ప్రార్థన అంగీకరించబడదు, ఆనందకరముగా ఉండదు. కాబట్టి మనము ఈ యొక్క ప్రార్థనా జీవితంలో దినదినము ఎదిగేదానికి మనము యథార్థతను విడిచిపెట్టకూడదు. మనం ఫలించి ప్రార్థనలో అభివృద్ధి చెందాలంటే మన జీవితాలు ఎలా 30 60 100 ఫలించాలనో మన ప్రార్థనా జీవితం కూడా అలాగున 30 60 100గా ఫలించాలంటే దేవుడు ఆనందించాలా. మన ప్రార్థనకు ఆయన చెవి యొగ్గుతాడు. యథార్థమైన జీవితం కలిగి మనము ప్రార్థన చేస్తే, అలాంటి జీవితం కలిగి ఉంటే వారికి చెవి యొగ్గుతాడు. వారి ప్రార్థనకు దేవుడు చెవి యొగ్గుతాడు. నీతిని, భక్తిని విడిచిపెట్టకుండా ఉండి ప్రార్థన చేస్తే మరి ఆ ప్రార్థనకు ఆయన
మరి అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. ఆ ప్రార్థనను ఆయన అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. మనము మరి ఎన్నో మరి సంగతులు భక్సింగ్ అంకుల్ జీవితంలో జరిగిన సంగతులు మనం తెలుసు, ఆయన చేసిన అద్భుతాలు తెలుసు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మరి ఎంతోమంది భక్తులు ప్రవక్తలు వారి యొక్క ప్రార్థన జీవితం తెలుసు. యోబు యొక్క మరి భయభక్తులు కూడా మనకు తెలుసు. ఆయన యోబు అంటా వచ్చాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఎలాంటి పరిస్థితి ఆయన జీవితంలో వచ్చింది? యోబు జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చింది? తన శరీరాన్ని తను మరి ఆ చిల్ల పెంకు తీసుకొని గోక్కునే పరిస్థితి వచ్చింది. మనకైతే చిన్న జ్వరము వచ్చి 3 రోజులు పోకుంటే ఏం దేవుళ్ళే అంటాం కదా, ఏం దేవుళ్ళే, ఏం ప్రార్థనలే అని నిర్లక్ష్యం చేస్తాం. మందిరానికి రాకుండా నెపాలేస్తాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన భక్తిని చూడండి, మనం ఆ మాట చదువుకుంటే ఎంత ధైర్యంగా ఉంటుందో కదా. చదవండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆనందిస్తాడు. యథార్థవంతులు ప్రార్థన చేస్తే దేవునికి ఆనందం. యథార్థత లేకుండా ప్రార్థన చేస్తే దేవునికి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. ఆనందం పోయి ఆనందం స్థానంలో బాధ వస్తుంది. ప్రభువును బాధ పెట్టే ప్రార్థన మనము చేయకూడదు. యథార్థత విడిచిపెట్టకూడదు. నీతిని విడిచిపెట్టకూడదు. దేవుడే చెప్తున్నాడు చూడండి ఈయన గురించి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు. మనము సామెతలు 15:8 భక్తిహీనుల గురించి ఏం చదువుకుంటూ వచ్చినాం? సామెతలు 15:8 వచనం. భక్తిహీనులు, ఈయనలో భక్తిహీనత లేదు. ఈయన భయము భక్తి కలిగిన వాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు. వాళ్ళ సంతానమును వాళ్ళు ప్రేమ విందు చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా పొరపాటు చేశారేమో, దేవుని దూషించారేమోనని వారి పక్షంగా క్షమాపణ కోరుకుని, తన సంతానం పక్షంగా, కుమారులు కుమార్తెల పక్షంగా ఆయన క్షమాపణ కోరుతూ వచ్చిన యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు. అందుకే దేవుడు సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు ఆయన గురించి. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. మనం చదువుకున్నట్లు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరముగా ఉంటుంది అని మనము చదువుకుంటూ వచ్చినాం. అలా ఆయనకు ఆనందకరమైన ప్రార్థన మనం చేయాలన్నా, లేదా మరి నీతిమంతుల వలె ప్రార్థన, ఆయన అంగీకరించే ప్రార్థన మనం చేయాలన్నా మనలో భయము భక్తి చాలా ఉండాలి. దాంట్లో కూడా లోపం ఉండకూడదు. యథార్థత నీతిలో ఎలా లోపం ఉండకూడదో భయము భక్తిలో కూడా లోపం ఉండకూడదు. భయము భక్తిలో లోపం ఉంటే మనము ప్రార్థన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎంతగానో దిగజారిపోయే వారముగా ఉంటాం. మన వల్ల దేవాది దేవునికి అవమానం తీసుకొచ్చే వారముగా ఉంటాం. మిమ్మల్ని బట్టే నా నామము అన్యజనుల మధ్య ఏమవుతుంది? దూషణ పాలు అవుతూ ఉంది. కాకూడదు. మనల్ని బట్టి ఆయన నామం అన్యజనుల మధ్య దూషణ పాలు కాకూడదు. ఈ దినాల్లో ప్రార్థన చాలా
తక్కువైపోతూ ఉంది, యథార్థత తక్కువైపోతూ ఉంది, భయభక్తులు తక్కువైపోతూ ఉన్నాయి, నీతి తక్కువైపోతూ ఉన్నది. వీటన్నిటిని గురించి బోధించే వారిలో, వినేవారిలోనే, బయట వాళ్ళలో కాదు. వారంలో 2-3 సార్లు వీటి గురించి వినే మనలోనే ఇవి లోపిస్తున్నాయి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యవన బిడ్డ, ఈ సమయంలో తన వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎక్కడ నీ జీవితంలో భయభక్తులు లోపించినాయి, ఎక్కడ నీ జీవితంలో నీతి లోపించింది, ఎక్కడ నీ జీవితంలో యథార్థత లోపించింది, ఎక్కడ నువ్వు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావు, ప్రార్థన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. మనం ఎవరమైనా సరే ఈ సంఘ ప్రార్థనలో, ఏలేము ప్రార్థనా మందిరంలో నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన వాక్యం ద్వారా మాట్లాడేది ఒక మానవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిలబడిన వ్యక్తిని నోటిపూరగా చేసుకొని మాట్లాడుతున్నాడు. తన సిలువ చాటున మరువు చేసి ప్రభువే మాట్లాడుతున్నాడు. ప్రియమైన ఏలేము విశ్వాసులారా, ఈ యొక్క యోబు లాంటి భయము, భక్తి, యథార్థత తర్వాత ఇంకొక అర్హత ఏముంది ఆయనకు? న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. కాబట్టి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసే మనము ఈ దుర్మార్గముతో నిండుకున్న దినాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. చెడుతనాన్ని విసర్జించాలా. నీ ప్రార్థన దేవునికి ఆనందకరంగా ఉండాలంటే, నీ ప్రార్థన ఆయన అంగీకరించాలంటే మనము చెడుతనం విసర్జించాలా. ఏం కోరికలతో ఇంకా జీవిస్తున్నావు, ఏం ఆశలతో ఇంకా జీవిస్తున్నావు, వాటిని ఒకవైపు, ప్రార్థనను ఒకవైపు చేర్చొద్దు. అలా చేర్చినామంటే మన ప్రార్థనను బట్టి ఆయన బాధపడతాడు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి, రక్తం చిందించిన దేవుణ్ణి బాధ పెట్టేదానికి మనము మరి సమయం వ్యర్థం చేసుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. దేవాతి దేవుణ్ణి బాధ పెట్టే జీవితము బైబిల్ పట్టుకున్న వారిలో ఉండకూడదు. దేవుడు అంగీకరించని ప్రార్థన చేసే జీవితము దేవుని మందిరానికి వచ్చే వారిలో ఉండకూడదు. చెడుతనం విసర్జించాలి. ఇంతవరకు నువ్వు ఏదైనా చెడుతనము రహస్యంగానో ఏ రూపంలోనైనా చెడుతనం ఉంటే పూర్తిగా విడిచిపెట్టు, పూర్తిగా లోబడాల. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఎంతకాలం జీవించినా ఈ సాక్ష్యం లేకపోతే మన జీవితం ఎందుకు? క్రైస్తవ జీవితం ఎలాంటి జీవితం? సౌభాగ్య జీవితం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో అలాగున యథార్థవంతులము వలె, భక్తి భయము కలిగిన వారి వలె చెడుతనమును విసర్జించి, అంటే చెడుతనము ఏ రూపంలో ఉన్న దాన్ని విసర్జించడము, లేదా ఇంకొకటి ఏం చేయాలా? అసహించుకోవాలా. చెడుతనాన్ని అసహించుకోవాలా, అబద్ధాన్ని అసహించుకోవాలా, మోసాన్ని అసహించుకోవాలా, దుర్మార్గాన్ని అసహించుకోవాలా, గర్వాన్ని అసహించుకోవాలా, మనల్ని మనమే హెచ్చించుకునేదాన్ని అసహించుకోవాలా. దీనులను దేవుడు దీవిస్తాడు. దీర్ఘ ప్రార్థనలు చేస్తే కాదు, దీనత్వము, తగ్గింపు జీవితము ఇవి కలిగి ఉన్నప్పుడు మన ప్రార్థన ఆనందకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నప్పుడు బిడ్డ అడిగితే ఏమైనా ఇస్తారు కదా, ఏం కోరుకున్నా ఇస్తారు. అలా మరి మన పరమ తండ్రిని మనం ఆనందింపజేద్దాం, బాధ పెట్టకూడదు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో ఆ విధంగా ఒక సహోదరుడు, ఒక సహోదరి
మార్చి ఆయా అంశాలు తెలిసిన అంశాలు మీకు వాటి గురించి ప్రార్థన చేయండి.